2023లో ఇండియాలో ఎందుకు అంత హీట్ పెరిగిందో తెలుసా? దానికి ఒక మెయిన్ రీజన్ ఎల్నినో. అసలు ఎల్నినో అంటే ఏంటి? సాధారణంగా పసిఫిక్ ఓషియన్లో నీరు ఒక టెంపరేచర్లో ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల్లో ఆ సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. దాన్నే ఎల్నినో అంటారు. సముద్రం వేడెక్కితే మన ఇండియాకి ఏంటి రిలేషన్? అదే ట్విస్ట్. ఈ మార్పు వల్ల ప్రపంచం వెదర్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇండియాలో కూడా హీట్ ఎక్కువ అవుతుంది. వర్షాలు ఆలస్యంగా వస్తాయి. నీటి కొరత వచ్చే ఛాన్స్ ఉంది. 2023 నుంచి 2024లో కూడా ఇండియాలో చాలా స్టేట్స్లో హీట్ వేవ్స్ ఎక్కువగా కనిపించాయి. కొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కూడా పడ్డాయి. ఇప్పుడు సైంటిస్ట్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే, కొన్ని వెదర్ రిపోర్ట్స్ ప్రకారం 2026లో మళ్ళీ ఎల్నినో వచ్చే ఛాన్సెస్ ఉందని చెబుతున్నారు. అందుకే వెదర్ డిపార్ట్మెంట్ ముందుగానే అలర్ట్గా ఉంది. వాళ్ళిది ఎలా చెబుతున్నారు అంటే, సైంటిస్ట్ శాటిలైట్స్, ఓషియన్ టెంపరేచర్స్, విండ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అక్కడ చేంజెస్ కనిపిస్తే ఎల్నినో వచ్చే అవకాశం ఉంది అని ముందుగా అంచనా వేస్తారు. దీంతో ఏం ప్రాబ్లం రావచ్చు అంటే, పంటలు దెబ్బతినవచ్చు, నీటి కొరత రావచ్చు, కరెంట్ యూసేజ్ పెరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకే నీళ్లు వృధా చేయొద్దు, చెట్లను కాపాడాలి, ఎండల్లో జాగ్రత్తగా ఉండాలి, వెదర్ అలర్ట్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రకృతి మనల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది, కానీ మనమే ఆలస్యంగా గుర్తిస్తాం. సైలెంట్ టేల్స్ బై చందన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ రియల్ వరల్డ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.